తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మనకైతే ఇంతవరకు మంచిగానే ఉన్నది. ఉమ్, ఏ బాధ ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అంటున్నారు, ఉమ్, అది కూడా ఓకే. పెన్షన్ పెంచుతా అన్నాడు, మరి పెంచిండా? పెంచలేదు కదా, ఒకటి పెంచలేదు. అంటే ఆయన వెర్షన్ ప్రకారం చూస్తే నేను ఏమన్నా అంటే నెలలో వాయిదా పడితే నెక్స్ట్ మంత్ 4,000 ఒక నెలలో ఇస్తా అన్నా, పెన్షన్ పెంచుతా అని చెప్పలేదు అని అంటున్నాడు. నేను చెప్పిండు, ఆల్రెడీ చెప్తేనే మనం ఓట్లు వేసినాం కదా, అప్పుడు మాట తప్పొద్దు కదా. ఉమ్, ఇప్పుడైతే అవే అంతే 2,000 ఇస్తారు కానీ ఇప్పుడు పెన్షన్ ఏం పెంచలేదు. అది ఉమ్, వృధా పెన్షన్ అయితే ఏం పెంచలేదు. బాకీ అన్ని ఇప్పుడు ఒప్పుకున్న కాడికి అయితే కొన్ని చేసిండు. ఉమ్. ఇప్పుడైతే ఇవి పింఛన్ అయితే చేయలేదు. ఉచిత పథకాలు ఇస్తుండు కదా, మరి ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉచిత కరెంట్ గానీ, ఉచిత బస్సు గానీ. అది ఓకే ఓకే ఓకే. ఉచిత బస్సు తీసేయాలంటారు, మరి మీరేమంటారు? అట్లా తీసేస్తే అది ఒప్పుకోరు కదా, పబ్లిక్ అందరు ఇదైపోతారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఆర్టీసీ వాళ్ళకు మన లేడీస్ కే పెట్టాడు, వాళ్ళకి జెంట్స్ వాళ్ళకి ఏంటంటే 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అయితే పెడితేనేమో ఓకే అనుకుంటాం. అయినోళ్ళు కానోళ్ళు ఉట్టిగా అనవసరంగా ఇప్పుడు టికెట్ పెట్టిన వాళ్ళం కూడా నిలబడి వస్తున్నాం మేము. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది, ఇది ఆడోళ్ళకి అట్లా పెట్టి కూడా ఇప్పుడు వాళ్ళే రుజువు, మళ్ళీ ఎక్కువ రుజువు వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు మేము చేతగాని వాళ్ళం ఉన్నాం, మేము టికెట్ పెట్టుకొని వస్తున్నాం, మాది ఏం కావాలి?